మస్తాన్ రావు గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందు ముందు గఫూర్ గారి దగ్గర నుంచి మొదలెడదాం. గఫూర్ గారు, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు చాలా క్లియర్గా చూస్తూ ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం. అసలు ఇప్పటి వరకు ఇటు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేదా దీంట్లో జరిగినటువంటి అంశాన్ని ఎట్లా చూడొచ్చు మనం? వినాయక్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఏపీ ఫైబర్ నెట్వర్క్ సంబంధించి అసలు ఉద్దేశం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు 14 to 19 మధ్యలో స్టార్ట్ చేసింది. ఇది ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వారికి నెట్ సౌకర్యంతో సహా వినోదము విజ్ఞానము కలిగించాలా అనేటువంటి ఉద్దేశంతో ఏదో ప్రయత్నం చేశారు. ఉద్దేశం మంచిదే. అయితే దాన్ని తెలుగు వైసీపీ హయాంలో అది మరి ఇప్పుడు వీళ్ళు చెప్పేది, ఎందుకంటే నేనేమి ఆ ఫైబర్ వివరాలు లోతుకు నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే వాళ్ళందరూ ఫైబర్ నెట్వర్క్ లో చేర్చి పిలిచారని, ఆ రకంగా మిస్యూజ్ చేశారని, ఉండేటువంటి దాన్ని మిస్యూజ్ చేశారు. ఆ రకంగా 900 కోట్ల రూపాయలు ఈరోజు లోటు బడ్జెట్ అంటే అప్పుల్లో ఉంది. అంటే చాలా మందికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు, ఆ రకంగా లోటులో ఉంది. విపరీతంగా భారం, అంటే ఉద్యోగుల భారం విపరీతం అయిపోయింది. ఉద్యోగులకు డబ్బులని కూడా ఈ ఫైబర్ నెట్ నుంచి ఇవ్వడం వల్ల ఫైబర్ నెట్ అనేటువంటి ఉద్దేశం దెబ్బతిని ఇది ఒక రిహాబిలిటేషన్ సెంటర్ గా మార్చేసినారు దీన్ని. అట్లాగే ఆ వ్యూహం సినిమాకి సంబంధించి, ఇప్పుడు వ్యూహం సినిమా వైసీపీ ప్రయోజనం కోసం వాళ్ళు తీయించిందే, అదేమి రామ్ గోపాల్ వర్మ ఆయనంతగా ఆయన తీసిందేం కాదు, అది డబ్బులు తీయించారు. ఆ డబ్బులు వీళ్ళే పెట్టుకొని ఉండాలా. అట్లా మరి వీళ్ళు పెట్టుకోకుండా ఫైబర్ నెట్వర్క్ అంటే సినిమా చూపించారు కాబట్టి ఆ సినిమా రాయల్టీ కింద 1,15,00,000 ఎంతో చెల్లించారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏమైనప్పటికీ దీని మీద విచారణ చేయడం వరకు కరెక్ట్. ఏదైనా ప్రభుత్వం యొక్క ఒక సంస్థను తమ సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేయకూడదు. ఎవరు చేసినా, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీద కేసు పెట్టినారు కదా, ఆ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు మిస్యూజ్ చేశారు అని. ఇప్పుడు అదేంతా వీళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. ఎవరు మిస్యూజ్ చేసినా ప్రజాధనాన్ని, ప్రజా సంస్థను, అది తప్పు. కాబట్టి నిజాలు వెలికి రావడం మాత్రం చాలా అవసరము. ఆ రకంగా మరి కేసు పెడతారా లేకుంటే రాబడతారా, ఏం చేస్తారో అనేటువంటిది అది రాబోయే కాలంలో ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ వైపు నుంచి ఇంతవరకు దానికి ఏం కౌంటర్ నేను చూడలే. కౌంటర్ ఏమైనా ఇచ్చారో నాకు తెలియదు. మరి వైసీపీ వైపు నుంచి వాళ్ళ వాదన ఏమిటో తెలియదు కానీ, బట్ ఏపీ ఫైబర్ నెట్ మాత్రం దివాలా తీసిన ఇప్పుడు నాకు తెలిసి ఏపీ ఫైబర్ నెట్వర్క్ చాలా చోట్ల మూతపడింది, లేదా సరిగా కావడం లేదు. ఛానల్స్ వాళ్ళకి వీళ్ళు బకాయిలు ఉన్నారట, ఆ బకాయి పోతే వాళ్ళు ఛానల్స్ రిలీజ్ చేయరు. ఆ ఫైబర్ నెట్ అనేటువంటిది ఈ రోజు అది కుప్పగూలినటువంటి పరిస్థితిలో ఉంది. మరి దానికి కారణం వైసీపీ ప్రభుత్వము చేసిన నిర్వాహకం అని జీవిరెడ్డి గారు చెప్తున్నారు. ఏమైనా విచారించాలా, విచారిస్తే కానీ వాస్తవాలు బయటికి రావు. విచారించడం వరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. సో మనతో పాటు సయ్యద్ రఫీ గారు ఉన్నారు కాబట్టి, టీడీపీ నేత. రఫీ గారు, మీరు ఇప్పుడు గఫూర్ గారి స్టేట్మెంట్స్ విన్నాం, అదేవిధంగా ఇంకా